మరి దీనికి సంబంధించి ఏవైతే వచ్చిన టీవీలో వచ్చిన కథనాలు అవనివ్వండి, లేదు కొన్ని యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వార్తలు అవనివ్వండి, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవనివ్వండి, ఇవన్నీ మీ ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది అని భావించి దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు తప్పుదోవ పట్టే విధంగా కొన్ని కథనాలు రావడం చాలా దురదృష్టకరం. మరి వీటన్నిటినీ ఖండిస్తూ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మీకు అన్ని వివరాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇవాళ ఈ సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఉంది. మొట్టమొదటిగా ఆనాటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రతి జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని చెప్పి ఆనాటి మా జాతీయ అధ్యక్షులు నేడు మా జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆలోచనతో మరి ప్రతి జిల్లాలో ఉండాలని ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవాలి, కార్యకర్తలందరికీ కూడా ఆ కార్యాలయం ద్వారానే కార్యకలాపాలు పార్టీ కార్యకలాపాలు సాగించాలని అప్పటి వరకు ఉన్న అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలన్నీ కూడా సొంత భవనాలు కట్టుకోవాలని ఒక ఆలోచన చేసి ఆనాడు వారు మా జాతీయ అధ్యక్షులు వారు మాకు ఆదేశాలు జారీ చేస్తే ఆనాడు నేనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ వైసీపీ కార్యాలయం కోసం 2021లో మేము ఒక దరఖాస్తు చేయడం జరిగింది. 2021లో దాన్ని అప్పుడున్న అధికారులు ఈ స్థలాన్ని గుర్తించి ఏదైతే ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఈ స్థలాన్ని వారు ఐడెంటిఫై చేసి వారు ఈ స్థలాన్ని మరి ప్రభుత్వానికి ఆ రోజు పంపించి అప్పుడున్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2022 జనవరి 12ని మాకు ఒక జీవోని ఇష్యూ చేశారు. ఆ జీవోలో జీవోఎంఎస్ నెంబర్ 340 నిబంధనలు అనుసరించి విజయనగరంలో మహారాజుపేటలో టీఎస్ నెంబర్ 569లో 1 ఎకరా స్థలాన్ని 33 ఏళ్ళ లీజు కార్యక్రమాలకు 33 ఏళ్ళు లీజుతో ఆనాడు మాకు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన జీవో పేపర్స్ కూడా మీకు కావాలంటే ఎవరికైనా మీకు కావాలంటే ఇస్తాను. తర్వాత దానిపై ఆనాడు ఈ జీవో ప్రాతిపదికలో జరిగినప్పుడు ఆనాడు అప్పుడున్న విజయనగరం తహసీల్దార్ గారు ఒక లేఖ ద్వారా విజయనగరం నగరపాలక సంస్థని ఒక తీర్మానాన్ని కూడా వారు అడిగారు. ఎందుకంటే ఇది నగరంలో ఉంది కాబట్టి వారి తాలూకు అనుమతి కూడా కావాలని చెప్పి ప్రభుత్వ నిబంధనలు చెప్తానని చెప్పి వారు ఆనాడు ఏదైతే నగరపాలక సంస్థ విజయనగరం నగరపాలక సంస్థ వారు అప్పట్లో కేటాయింపుకు నగర మేయర్ గారి ఆధ్వర్యంలో దానికి ఆమోద ముద్ర కూడా వేశారు. వేసిన తర్వాత ఆ ఫైలు ముందుకెళ్ళింది. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలకి అలాట్ చేసిన విధంగానే విజయనగరం జిల్లాకు కూడా 1 ఎకరా స్థలాన్ని ఆనాడు ప్రభుత్వం చెప్పాను 2000 ఏదైతే జీవో నెంబర్ ప్రకారం మాకు మే 18ని జిల్లా కలెక్టర్ గారు మాకు ఉత్తర్వులు ఇచ్చారు ఆ రోజు. అలాగే మే 23ని తహసీల్దార్ గారు మరి పార్టీ కార్యాలయానికి సంబంధించి ఉత్తర్వులు వచ్చి మాకు పొజిషన్ కూడా ఇచ్చారు. ఆనాడు తహసీల్దార్ గారు మాకు పొజిషన్ కూడా ఇచ్చారు. అప్పుడు కలెక్టర్ ఉత్తర్వుల మేరకు విజయనగరం తహసీల్దార్ గారు 2022 జూన్ 6వ తారీఖుని 2022 జూన్ 6వ తారీఖుని మాకు పొజిషన్ సర్టిఫికేట్ని కూడా పొజిషన్ ఇచ్చారు ఆ రోజు యాజ్ పర్ జీవో ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే జీవో ఇచ్చిందో
యాజ్ పర్ త్రూ CCLA ద్వారా. దాని ద్వారా ఏవైతే దానికి సంబంధించిన పూర్తిగా ఆధారాల పూర్తిగా అనుమతులన్నీ తీసుకొని అనుమతుల ప్రకారం మాకు ఇచ్చారు. 2023 జనవరి 28ని మేము కార్యాలయాన్ని ఆనాడు జిల్లా అధ్యక్షుడిగా నేనే, మా జిల్లాలో ఉన్న పెద్దలందరం కూడా, జిల్లా ఆనాడు శాసనసభ్యులు మంత్రులు అందరం కూడా దాన్ని శంకుస్థాపన కూడా చేశాం. మీరు కూడా ఆనాడు మీడియాలో కథనం మీడియాలో కూడా ఆ రోజు అన్ని పేపర్లో టీవీల్లో కూడా అన్నింటిలో జిల్లా కార్యాలయం శంకుస్థాపన చేశాను. ఇది రాష్ట్రం మొత్తం మీద ఒక 26 జిల్లాల్లో కూడా ఆనాడు కార్యక్రమం జరిగింది. ఒక్కొక్క రోజుతో మంచి రోజుతో పాటు చేసుకున్నాం. ఆనాటికి మేము ప్లాన్ అప్రూవల్స్ పెట్టాం. మాకు ఇనిషియల్ ప్లాను క్లియరెన్స్ ఇచ్చారు. దాని మీద అనుమతులు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఇది 2023 జనవరి 28ని మేము శంకుస్థాపన చేసిన తర్వాత ఈ కార్యక్రమాలు చేస్తూ మరి మన 2025 ఆల్మోస్ట్ ఆల్ 2 ఇయర్స్ మీకు అయి ఉంటుంది. 2 ఇయర్స్ వరకు ఈ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేస్తూ ఉన్నాం, సుమారు 2 సంవత్సరాల కాలంలో. అయితే ఈ కార్యక్రమం ఇలా జరుగుతూ ఉన్న ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం మారిన తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ప్రధాన భాగస్వామి తెలుగుదేశం పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీలు అన్నింటికి కూడా నోటీసులు ఇవ్వడం, వైఎస్ఆర్ పార్టీకి నోటీసులు ఇవ్వడం, అందులో కొన్ని కార్యాలయాలు ఆనాడు ఏదో ఒకటో కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడం, దాంట్లో భాగంగా తాడేపల్లి కార్యాలయాన్ని అయితే మరి ఆనాటి ఉన్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని కూలగొల్చడం కూడా జరిగింది. అది అందరం కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అక్కడ కొన్ని అనుమతులు లేవని, లేదా రాత్రి తగిన నిబంధనలు పాటించకుండానే దాన్ని కూల్చివేయడం జరిగింది. అప్పుడు కూల్చివేసిన తర్వాత మేమంతా కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. అన్ని కార్యాలయాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. మాకు అనుమతులు ఇనిషియల్ ప్లాన్స్ వచ్చాయి. ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ ప్లాన్స్ మాకు ఇవ్వడానికి మరి కొన్ని నిబంధనలు ఏవో షాక్ చూపిస్తూ ఏదో షార్ట్ ఫాల్స్ ఉన్నాయని చెప్తూ మరి VMRDA వారు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు అని చెప్పాం. ఎందుకు VMRDAకి వెళ్ళింది? గత ప్రభుత్వంలో అయితే విజయనగరం కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చేవారు. ఫైనల్ ప్లాన్ అప్రూవల్ వచ్చే నాటికి ప్రభుత్వం మారడం, ఈ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బదలాయింపు అంతా ఆనాడు VMRDAకి ఉండేది. ఇప్పుడున్న ప్రభుత్వం కార్పొరేషన్కి వాటిని బదలాయించింది. దాని మీద కొన్ని కండిషన్స్తో కొన్ని అబ్జెక్షన్స్ ఏదో షార్ట్ ఫాల్స్ ఉన్నాయని చెప్పి పెడితే మేము హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టు కూడా న్యాయస్థానం ఏం చెప్పిందంటే పూర్తి స్థాయిలో కార్యాలయానికి అన్ని అనుమతులు వారికి ఇస్తే ఖచ్చితంగా ప్లాన్ అప్రూవల్స్ ఇవ్వండి అని చెప్పారు న్యాయస్థానం. దానికి అనుగుణంగా నేను విజయనగరం కార్పొరేషను కమిషనర్ గారికి 2026 వాళ్ళు వచ్చి ఈ 2024 తర్వాత మేము కొన్ని నోటీసులు ఏదో మనకి ఇస్తే నేను అడిగాను, మాకు ఫైనల్ అప్రూవల్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు ఏదో ఒక షార్ట్ ఫాల్ నోటీస్ నాకు ఇచ్చారు. మీరు అన్ని అనుమతులు ఉన్నాయి కానీ దీనికి ఫైర్ NOC లేదు అని చెప్పి మీరు ఫైర్ NOC సబ్మిట్ చేయండి అని చెప్పి అన్నారు. అలాగే రెండోది వచ్చి ఇంకేదో ఒక VMRDలో వాళ్ళు వచ్చి ఇంకోటి ఏదో చెప్పారు, ఈ ఓపెన్ స్పేస్ 14% ఓపెన్ స్పేస్ కట్టాలని చెప్పి. ఈ 2 నిబంధనలు దీనికి వర్తించవు. 14% ఓపెన్ స్పేస్ అనేది ఇదేమో లేఅవుట్ ప్లాన్ గట్రా కాదు, ఇది ఖాళీ స్థలం, ప్రభుత్వం మాకు కేటాయించిన స్థలం. ఈ నిబంధన దీనికి వర్తించదు. అలాగే ఫైర్ NOC కూడా ఈ బిల్డింగ్కి వర్తించదని చెప్పి నేను రిప్లై కూడా ఇచ్చాను వాళ్ళు నోటీస్ చేస్తే. ఆ రిప్లైకి వాళ్ళు మళ్ళీ మాకేం చెప్పారంటే రిప్లైలో ఈ రిప్లైలు 2 మీరు ఇచ్చారు, దీన్ని కోట్ చేస్తూ వారు ఏదో అందులో ఒక మెన్షన్ చేశారు. వారు అశోక్ గజపతిరాజు గారు వారు ఏదో నోటీస్ ఇచ్చారు, దాని మీద మేము సమ్ క్లారిఫికేషన్ అడిగామండి తహసీల్దార్ గారికి. అది వచ్చిన వెంటనే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామండి, మీకు ప్లాన్ అప్రూవల్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఓకే లెట్ ఇట్ బి అని చెప్పేసాం. మా కార్యక్రమం అయిపోయింది. ఆ నోటీస్ని కూడా మేము క్లారిఫికేషన్ ఇచ్చాం. ఇది మాకు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన బిల్డింగ్. తత్పరంగా మా కార్యకలాపాలు కూడా దీన్ని పూర్తి చేసుకున్నాం.
కార్యకలాపాలు కూడా మీకు సాగుతూ ఉన్నాయి. గత సుమారుగా అనేక రోజుల నుంచి దీని బిల్డింగ్ పూర్తి చేసుకున్నాం. కానీ ఇటీవల ఈ కథనాల్లో ఇదేదో ప్రైవేట్ స్థలం అని, లేదు ఇదే ప్రైవేట్ వ్యక్తులదని, లేదు ఇదేదో ప్రైవేట్ వ్యక్తుల్లో వైఎస్ఆర్ పార్టీ బిల్డింగ్ కట్టిందని, ఇవన్నీ పూర్తిగా అవాస్తవం, నిరాధారమైన ఆరోపణలు. ఒకవేళ ఏదైనా మీరు కథనాలు ప్రసారం చేసే ముందు కానీ, లేదు కథనాలు ప్రచురించే ముందు కానీ మరి పార్టీ అధ్యక్షుడిగా నా వివరణ కూడా తీసుకుని ఉంటే బాగుండేది. మీరు అలాంటి వివరణ కూడా తీసుకోకుండా నాకేదో మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారని, లేదు మేమేదో స్పందించలేదని, అలాంటివన్నీ అవాస్తవం. అలాంటిది ఏమీ లేదు. మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్కి కానీ మాకు కానీ అలాంటి ఎక్కడా కూడా ఈ స్థలంలో కానీ ఎప్పుడు కూడా ఏనాడు కూడా మాకు ఎక్కడా కూడా అలాంటిది రాలేదు. కాబట్టి మరి పత్రికలు కానీ టీవీల ద్వారా మీడియా ద్వారా ఈ జిల్లా ప్రజలకు కానీ లేదా ఈ రాష్ట్రంలో కానీ గత ప్రభుత్వాలు ఏ రకంగా స్థలాల ప్రభుత్వం కేటాయించిందో అదే రకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల కాలంగా మరి తెలుగుదేశం పార్టీకి కూడా 66 సంవత్సరాలు లీజుతో స్థలాన్ని కేటాయించిన ఏ జీవోతో అయితే శాంక్షన్ చేశారో అదే జీవోతో వారికి కూడా సుమారు 66 సంవత్సరాలు లీజు శాంక్షన్ చేశారు. ఏదైతే 340/2016 ఆ రోజు ఉన్న జీవో ఏదైతే ఉందో అదే జీవో ప్రాతిపదికన ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా సుమారు 2 ఎకరాల స్థలాన్ని 66 ఏళ్ళు లీజుకి వారికి కూడా ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఎందుకు పత్రికల్లో ఈ రకమైన ఎక్కడి నుంచి ఎలాంటి సమాచారాన్ని ధృవీకరించుకోకుండా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం పూర్తిగా ప్రభుత్వం అన్ని నిబంధనలు చూసుకొని అన్ని గైడ్లైన్స్ చూసుకొని ఒక ప్రభుత్వం ఒక స్థలాన్ని ఒక లీజుగా కేటాయించాలి అంటే ఒక రాజకీయ పార్టీకి కానీ లేదు ప్రభుత్వం ఇంకేదైనా వేరే వ్యక్తులకు కానీ లేదా అక్కడున్న ప్రభుత్వ అవసరాలకు కానీ లేదా ఏదైనా ఒక ఇండస్ట్రీస్ కానీ ఏ రకంగా అయితే చేస్తారో ఈ పొలిటికల్ పార్టీస్కి ఏ రకంగా పార్టీ స్థలాన్ని ఇస్తారో అన్ని రాజకీయ పార్టీలకి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవైతే జీవోల ప్రాతిపదికన ఆనాడు కేటాయించారో ఇదే జిల్లాలో ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా సుమారు 2,500 గజాల స్థలాన్ని ఆనాడు తోటపాలెం దగ్గర శాంక్షన్ చేశారు. ఇప్పుడు కూడా ఆ స్థలం కాంగ్రెస్ పార్టీ స్వాధీనంలోనే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తిగా అన్ని నిబంధనలు అన్నీ చేస్తారు తప్ప ఇందులో ఇతరుల ప్రమేయం కానీ వ్యక్తుల ప్రమేయం కానీ ఎప్పుడూ ఉండదు. ఇది పూర్తిగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో జరుగుతుంది తప్ప ఇవన్నీ జరుగుతాయని చెప్పి మీ ద్వారా చెప్తా ఉన్నాను. స్థలంతో పాటు కొంత వచ్చి శంకర్ ఐ ఫౌండేషన్ కొంత స్థలాన్ని వారికి కేటాయించారు. అలాగే దాంతోపాటు ఇంకొక 133 kV సబ్స్టేషన్ కూడా కొంత స్థలాన్ని వారు కేటాయించారు. ఈ టీఎస్ నెంబరు ఏదైతే 569 టీఎస్ నెంబర్ ఉందో ఈ టీఎస్ నెంబర్ 569. కాబట్టి ఇవన్నీ మేము కంప్లీట్ చేసుకున్నాం. ఇవన్నీ ఎప్పుడు రాని అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది ఇదే సంవత్సరం, ఇది 2026. మాకు జీవో ఇచ్చింది ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు ఇచ్చారు? మీకే చెప్పాను కదా, జిల్లా కలెక్టర్ ద్వారా మాకు మే 18, 2023లో మాకు తీసుకున్నాం. మీకు ఆల్మోస్ట్ ఆల్ 2022 జూన్ 6ని 2022 జూన్ 6 పొజిషన్ తీసుకున్నాం. 2022 జూన్ 6ని మేము పొజిషన్ తీసుకున్నాం. 2023 జనవరి 28 మేము శంకుస్థాపన చేస్తాం. అంటే మాకు ఎప్పటికి ఇచ్చారు? 22లో ఇచ్చింది జీవో. ఇదే సంవత్సరం మేము కట్టడానికి ఎన్నాళ్ళు పెట్టింది? సుమారు 2 సంవత్సరాలు పెట్టింది. మరి అప్పుడు లేని అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది? దయించి ఈ స్థలం కేటాయించినప్పుడు ఎవరైనా వచ్చి అబ్జెక్షన్ చేసినట్టు కానీ, ఓ ఫోటో తీసినట్టు కానీ, లేకపోతే స్థలం వచ్చినట్టు కానీ ఉంటే, మీ ఆధారాలు ఉంటే దయని చూపించాలని కోరుతా ఉన్నాను. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల జీవోలోకి వచ్చిన తర్వాత ఈ స్థలంలోకి
మేము స్థలం పెట్టారు, కంప్లైంట్ పెట్టారని అన్నారు. మేము అది పత్రికల్లో టీవీల్లో చూడటమే తప్ప మాకంటూ ప్రత్యేకంగా ఎవరు మా దృష్టికి కానీ మా దరిదాపులు కానీ మాకు ఎవరు రాదు. ఎందుకంటే ప్రభుత్వం మాకు కేటాయించింది, ఇదే వ్యక్తులు కేటాయించలేదు, ఒక రాజకీయ పార్టీ కేటాయించింది. ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కానీ ఎవరో లేక తెలియజేశారని చెప్పారు, అందరూ మెన్షన్ చేశారు. నాకు ఇచ్చిన నోటీస్లో మెన్షన్ చేశారు కాబట్టి మీకు అది కూడా మెన్షన్ చేస్తున్నాను, లేకపోతే నేను అది కూడా మెన్షన్ చేయను. ఎందుకంటే నాకు మున్సిపాలిటీ ఏమని ఇచ్చింది నాకు రిప్లై ఇచ్చారు. ఇట్స్ నాట్ నోటీస్, నాకు రిప్లై ఇచ్చారు. మేము దీనికోసం వెయిట్ చేస్తున్నాము దీని గురించి, కాబట్టి కొంతకాలం ఓకే వెరీ అని చెప్పి చూసుకున్నాం. అప్పుడు తెలిసింది మాకు ఇది ఎప్పుడు 4 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఇది ఏ సందర్భంలో కూడా ఎవరు కూడా ప్రభుత్వాలు జీవోలు వచ్చాయి, 2 ఇయర్స్ అయింది, కన్స్ట్రక్షన్ ఛార్జ్ 2 ఇయర్స్ అయింది. మేము ప్రారంభించుకున్న తర్వాత మేము అందరం ఉన్నారు, మీరు పత్రిక సోదరులు కానీ మీడియా సోదరులు కానీ అందరం కూడా ఇక్కడ అందరం ఉంటున్నాం. మేము అనేక సార్లు దీని నుంచి విజిట్ చేస్తే అన్నీ చేసుకున్నాం. కానీ ఏనాడు కూడా ఎప్పుడు కూడా మా దృష్టికి రాలేదు. దయించి అది మీకు వచ్చిన ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం పూర్తిగా నిరాధారం. మాకేమీ దర్శి లేదు. ఇది ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాకు ఎకరా స్థలాన్ని అన్ని రాజకీయ పార్టీలు కేటాయించిన విధంగానే మాకు కేటాయించారు. అదే జీవో ప్రాతిపదికని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా కేటాయించారు. ఈ ప్రభుత్వం 66 సంవత్సరాల లీజుని ఏ జీవోలో ఆ రోజు మెన్షన్ చేసి ఏ ప్రాతిపదికన కేటాయించారు అదే ప్రాతిపదికన కేటాయించారు. తెలియదు కదా భూముల వివాదం అనేది, అందుకే చెప్తాం కదా మా దృష్టికి కానీ మాకు ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వం నుంచి అధికారి నుంచి కానీ ఎప్పుడు మాకు ఇప్పుడు రాలేదు. ఇప్పుడు నేను ఎలా వివాదం అని చెప్పగలను? వివాదాన్ని సబ్జెక్ట్ ఎందుకు ఎర్ర చదువుతుంది? వివాదం అనేది మీ మీడియాలోనో పత్రికలో చెప్తున్నారు తప్ప వివాదం అనేది ఎక్కడ ఉంది? ఏం లేదు, నాకేం నోటీస్ నాకెక్కడ నోటీస్ ఎవరిని ఇచ్చారు? ప్లీజ్ చూసుకోండి మీరు. ఎప్పుడు పెట్టారు మరి ఆయన ప్రభుత్వం రాదు తేల్చాలి దాని విషయం. మరి చెప్పాను కదా మీకు 2022లో జీవో ఇచ్చారు, 2023లో మేము పనులు ప్రారంభించాం. అది నాకు తెలియదు. వారి వ్యక్తిగత స్థలాల గురించి నేను ఎందుకు మాట్లాడతాను చెప్పండి? అది నాకేం అవసరం? వారిది ఎక్కడ ఉంది ఏముంది అది నేను ఎలా హౌ ఇట్ ఈస్? నేను మా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని కేటాయించిన జీవో ప్రాతిపదికన మాకు ఇచ్చిన స్థలంలో కట్టాము. ఇది 4 సంవత్సరాల కాలంగా జరుగుతున్న ప్రక్రియ. మాకు జీవో వచ్చి అని అనుకుంటుంది అనుకోవాలి. అది అన్నిటికీ అనుభవిస్తుంది కదా. అది అధికారులు అనుభవించారంటే అదే అధికారులు కదా, ఇప్పుడున్న అధికారులు అప్పుడున్న అధికారులు. అది రాజకీయ పార్టీలు వ్యక్తులు మేము మారుతాం తప్ప 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మారుతారు తప్ప అధికారులు ఎప్పుడు కూడా పెర్మనెంట్ కదా. అధికారులు శాస్త్రం, వ్యవస్థలు శాస్త్రం. వ్యవస్థలు అధికారులు ఇప్పుడే ఉన్నారు కదా, అదేం వ్యవస్థ మారలేదు కదా. కాబట్టి డిస్ప్యూట్ అని మీరు అంటున్నారు తప్ప డిస్ప్యూట్ ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు వస్తుంది? ఇప్పుడు అదే వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళు క్లెయిమ్ చేస్తారన్నప్పుడు ప్రభుత్వం నివేదిక ఇచ్చి ఉంటుంది కదా దీని మీద. ఉన్నాను ఒక విషయం ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చి ఉంటుంది దీని మీద. నాకు తెలిసి వారు ఒక లెటర్ పెట్టారు అని మీరు అంటున్నారు, మాకైతే తెలీదు. మేము మీ పత్రికలో చదువుకున్నాం, మీ టీవీలో చూసాం. ఓకే, ఒకరు ఇస్తే వారంత వ్యక్తి పెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇస్తుంది కదా. ఆ ప్రభుత్వం ఏం వివరణ ఇచ్చిందో వివరణ చదవండి. ఇస్తే ఇచ్చుంటే ప్రభుత్వం చేతిలో ఉంది కదా, ప్రభుత్వం వివరణ ఇస్తుంది కదా. ఈ అధికారులు వివరణ ఇస్తారు కదా. అధికారులు ఇది ఎలా కేటాయించబడింది, ఏ రకం కేటాయించబడింది, అప్పుడున్న పరిస్థితులు ఏంటని చెప్తారు కదా ఖచ్చితంగా. దాన్ని బట్టి ఇక జరుగుతుంది అందులో. అది చెప్పాను కదా, నేను చెప్పాను కదా మీకు. దీంట్లో నేను అందుకే చెప్తున్నాను కదా, నేను అది ఎంఆర్ఓకి అధికారం ఉందా, కలెక్టర్కి అధికారం ఉందా లేదా, ఉన్నదా లేదా అన్నది నిర్ణయాలు చేయాల్సింది ప్రభుత్వం. అది నాకు తెలీదు. మాకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మేము మా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నాం. మాకు 33 సంవత్సరాలు లీజుగా ప్రభుత్వం ఇచ్చింది. ఇదే లీజు ప్రాతిపదికనే ఇవాళ తెలుగుదేశం పార్టీకి కూడా ఇచ్చింది. వారు కొద్ది రోజుల్లో కట్టబోతారు. ఇందులో ఈ స్థలం వారిది అన్నాకి 2022లో మాకు జీవో వచ్చింది. మీరు ఇప్పుడు మాట్లాడుకుంటుంది 2026 జూను 20 ఇవాళ 26
26 మాట్లాడుకుంటున్నాం. అంటే ఆల్మోస్ట్ సుమారు 4 సంవత్సరాల తర్వాత. అది అర్థమైంది కదా మీకు? గవర్నర్గా రాజ్యాంగ పదవిలో ఉన్నారనే పూర్తిగా విశ్వసిస్తున్నాము. లడ్డూ వివాదం అనేది ఒక రాజకీయ ప్రక్రియ అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ఇది రాజకీయ ఆరోపణలని. మరి అలాంటి ఆరోపణలు వారు గవర్నర్గా వారు మీద మాకు ఉన్న గవర్నర్ వ్యవస్థ మీద మాకున్న గౌరవాన్ని మాకున్న దీన్ని మేము ఎప్పుడు బస్సులో తగ్గించము. కాబట్టి అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాము. వారు ఆ మాట మాట్లాడవచ్చా లేదా అన్నది. ఎందుకంటే లడ్డు వివాదం అనేది రాజకీయ వివాదం అనేది కింద నుంచి మీద దాకా ఇది రాజకీయ సుప్రీంకోర్టు వరకు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది దీని మీద. కాబట్టి మరి రాజకీయ మాటల్ని వారు ఎలాగా కోట్ చేశారన్నది మరి వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. అధ్యక్షుడిగా చేస్తే నాకు వచ్చి 1 ఎకరం స్థలాన్ని కేటాయించారు. నిన్న ఎప్పుడో చూశాను, తెలుగుదేశం పార్టీ వారు కూడా మాకు 2 స్థలం కావాలని చెప్పి వాళ్ళు ఒక లెటర్ పెట్టారు. వాళ్ళకి కూడా కేటాయించింది. అలాగే మిగతావన్నీ ప్రభుత్వాలు కదా చూసుకుంటాయి. నియమ నిబంధనలన్నీ కూడా. ఇందులో వ్యక్తిగతంగా ఏముంటుంది మాకు ఎవరికైనా. ఇవ్వండి అమ్మా, అదే కదా ఇవ్వండి. నీకు అర్థందమ్మా, ఇస్తే అది కూడా ప్రభుత్వ పరంగా జరుగుతుంది కదా. అదే నన్ను అది దానికి కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు ఉంటాయి కదా. ప్రభుత్వం ఎవరైనా చేస్తే దాని నియమ నిబంధనలు ఉంటాయి కదా. అధికారుల దగ్గర నియమ నిబంధనల్ని ప్రభుత్వ నియమ నిబంధనలు నేను ఎవరు ప్రశ్నించడానికి అసలు తప్పు జరిగిందని మీరు ఎలా చెప్తారు? మీరు ఎలా చెప్తారు తప్పు జరిగిందని? మీరు ఎలా తప్పు జరిగిందని చెప్తారు? చెప్పాను కదా మీకు 4 మీ మీడియాలో కానీ మీ పత్రికల్లో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుమారుగా మీరు కూడా సుమారుగా ఇన్ని 4 సంవత్సరాల కాలంగా పైబడి మీరు అందరూ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. నేను ఈ సమావేశం అనేక సందర్భాల్లో పెట్టాను. నేను శంకుస్థాపనకు వచ్చాను, మీరు వచ్చారు, ఫోటోలు చూశారు. లేకపోతే ఇక్కడికి వచ్చి కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎక్కడ ఊరు అవతల లేదు, విజయనగరం నడిబొడ్డున ఉంది. అప్పుడు లేని అంశం ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటున్నాను కొత్తగా. కాబట్టి అంశం లేవతున్నతను అడగాలి తప్ప మీరు నన్ను అడిగితే ఏముంది? మీరు రాసే ముందు నా వివరం తీసుకోవాలని నీవెందుకు కాదు దానికి అది వ్యక్తి కదా పెట్టిన వాళ్ళు అలా నేను ఎలా దాని గురించి చెప్పగలను, స్పందించగలను? అవన్నీ నేను పత్రికల ద్వారా మీ టీవీకి పత్రికల ద్వారా ప్రజలకు వివరణిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు వివరణిస్తూ ఉన్నాను, మీకు కూడా వివరణిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఇందులో అలాంటిది ఏమీ లేదు. అందుకే మీరు పంచిన మీరు ప్రసారం చేసిన కథనాలు కానీ సత్యదూరం అని, అలాగే మీరు ప్రచురించిన వార్తా కథనాలు అసత్యం అని చెప్పి నేను పూర్తిగా మీ ద్వారా తెలియజేస్తూ పూర్తిగా వివరణిస్తున్నాను. ఇది ఎక్కడా కూడా దీంట్లో ఎక్కడ అలాంటి పూర్తిగా నియమ నిబంధనల ప్రకారమే మాకు కేటాయింపులు జరిగాయి. మేము నియమ నిబంధనల ప్రకారమే కార్యాలయం నిర్మించుకున్నాం, నియమ నిబంధనల ప్రకారమే కార్యకలాపాలు చేసుకుంటున్నాం. ఓకే.